ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకోగా 243 పరుగుల లక్ష్యంతో బరిలోనికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీష్ రాణా 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా సమీర్ రిజ్వీ 41 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లో ఇషాన్ మలింగ 4, హర్షే దుబే 3 వికెట్లు తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోర్ చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 135 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలిసారి 204 పరుగుల ప్లస్ మార్కు దాటింది. చివర్లో క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. హెడ్ 37, ఇషాన్ కిషాన్ 25 పరుగులు తీయగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లో అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. అజయ సెంచరీతో ఢిల్లీ పనిపట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ ఆరంభం నుంచే ఓపెనర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ హెడ్లు పోటీపడి బౌండరీలు, సిక్సర్ల వర్షాన్ని కురిపించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 97 పరుగుల వద్ద హెడ్ వెనుక తిరగడంతో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ను కోల్పోయింది. మరో ఎండ్లో మాత్రం అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. భారీ లక్ష్యంతో బరిలోనికి దిగినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్ 37 పరుగులు, నితీష్ రాణా 57 పరుగులతో రెండో వికెట్కు 86 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుక తిరగడం ఢిల్లీని మళ్లీ కష్టాల్లోనికి నెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ గోల్డెన్ డకౌట్ కావడంతో మరింత కష్టంలో పడిపోయింది. ఈ దశలో సమీర్ రిజ్వీ స్టబ్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదని చెప్పుకోవాలి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇది 4వ విజయం. సొంత గడ్డపై మాత్రం హ్యాట్రిక్ విక్టరీ. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోనికి దూసుకెళ్లింది.